సూర్యాపేట జిల్లా చిన్న కోడూరు మండల పరిధిలో మైలారం కొండిగొడుగులగుట్టలో శ్రీ పెద్దమ్మ దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావుకి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. ప్రతిపక్షంగా మనం గట్టిగా ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో అందువల్ల నేను ఆ రోజు పండుగ రాలేకపోయాను. బట్ అయినా కూడా మీరెంతో ప్రేమగా నన్ను ఎంతో ఆప్యాయతతో చూసుకున్నారు. మీకు కూడా తెలుసు, ఈ దేవాలయం కట్టినప్పుడు కూడా ఆర్థికంగా సహాయం అందించాను, ఈ గ్రానైట్ కూడా అందించాను. పైకి రావాలంటే మట్టి కూడా దాదాపు పెద్ద ఎత్తున 4-5 లక్షల రూపాయల మట్టి కూడా చుట్టూ వేయించి కూడా ఈ దేవాలయ నిర్మాణానికి కూడా కృషి చేసినాం. సరే, ఇంకేదున్నా కూడా తప్పకుండా మీకోసం నేను కృషి చేస్తాం. గతంలో కూడా మీరు రోడ్ అడిగితే రోడ్ కూడా మనం చేయించుకున్నాం. ఇంకా సెల్ టవర్ కూడా మొన్న మనలో చెప్తే సిగ్నల్ వస్తలేదంటే రిలయన్స్ వాళ్ళకి చెప్పి ఆ టవర్ కూడా వేయించి సిగ్నల్ సమస్యను కూడా పరిష్కరించుకున్నాం. నీళ్లు, ముఖ్యంగా కాళేశ్వరం నీళ్ళు, అసలు మనకి 300, 400, 500 వేసినా ఉట్టిదే దుబ్బ తప్ప చుక్క నీళ్ళు రాకపోతుంది. ఎండాకాలం వచ్చిందంటే బాయిల్ దవ్వుడు, బోర్లు వేసుడు చాలా బాధ ఉంటుంది. కానీ ఇలా గోదావరి నీళ్లు, కొంతమంది ఏమో కాళేశ్వరం కూలిపోయిందంటారు కనులేను, ఇక్కడనేమో కాళేశ్వరం మారుతుంది. ఎండల ఏప్రిల్ నెలలో కూడా కాళేశ్వరం నీళ్లు రావడం వల్ల ఇలా సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు 1,00,000 ఎకరాల్లో పంట పడుతుంది. 1,00,000 ఎకరాల్లో యాసంగి పంట పండుతుందంటే ఇవాళ స్ప్రింక్లర్ సెట్లు మంచిగా కొడుతున్నాయంటే ఆ కాళేశ్వరం పుణ్యం మన కేసీఆర్ గారు చేసిన కృషి అని మనం గుర్తు చేసుకోక తప్పదు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచిగా కలిసి పనిచేద్దాం. ఇంకా మన ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలి, మన పిల్లలు కూడా బాగా పైకి రావాలి. ఇంకా నా శాయశక్తుల మీ అందరి ప్రేమ, మీ అభిమానాన్ని కాపాడుకోవడానికి పెద్దమ్మ తల్లి దయతోని నా శాయశక్తుల మీ అందరి సేవలో